వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. తగ్గుతున్న బంగారం ధరలు, బంగారం వెండి ధరలు సడన్గా ఎందుకు తగ్గుతున్నాయి? దాని వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే. అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం బంగారు ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,28,210 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,15,600 పలుకుతుంది. అదే సమయంలో ఒక కేజీ వెండి ధర 1,57,000 వరకు పలుకుతుంది. బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా పెరిగినట్లు గమనించవచ్చు. నిజానికి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు కన్నా కూడా భారీగా తగ్గాయి అని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలే కారణంగా చూడవచ్చు. ముఖ్యంగా డాలర్ల విలువ బలపడటంతో పాటు ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడుల్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నట్లు గమనించవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం చైనాతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో మార్కెట్లో సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఇటీవల ఆయన చైనాను ఉద్దేశం చేసి కొన్ని వ్యాఖ్యలు ఇన్వెస్టర్లో గుబులు రేపుతున్నాయి. ఇక వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర భారీగా తగ్గినట్లు చూడవచ్చు. ఒక కేజీ వెండి ధర దాదాపు 2 లక్షల రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు భారీగా తగ్గింది. ఇది ఒక టెక్నికల్ కరెక్షన్ అని చెప్పుకోవచ్చు. వెండిలో రావాల్సిన రేట్ కన్నా కూడా ఎక్కువగా రేట్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కరెక్షన్ జరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్లో వెండి డిమాండ్ భారీగా ఉందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ అమెరికా సైతం వెండి రేటుని అంచనా వేసింది. ఇదిలా ఉంటే దేశీయంగా గమనించినట్లయితే బంగారం ధరలు తగ్గుముఖం పెడుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బంగారం ధర గత సంవత్సరంలో పోలిస్తే ఇప్పటికి కూడా దాదాపు 40% పైన ఎక్కువగా పలుకుతుంది అని చెప్పవచ్చు. బంగారు ఆభరణాలు ధరలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈసారి ధనత్రయోదశి దీపావళి సందర్భంగా ఆశించినంత మేర బంగారు నగలు వ్యాపారం జరగలేదని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు సద్దుమణిగే వరకు బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం S4 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.